కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలంలో కరెంటు వైర్ల దొంగతనాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చెత్త ఏరుకునే సాకుతో 4-5 మహిళలు గుంపులుగా ఏర్పడి సంచులు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ పొలం, బావుల మోటారు వైర్లు మరియు నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న కరెంటు వైర్లను ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటనలపై తిమ్మపూరు మండలంలోని అలుగునూరుతో పాటు పలు గ్రామాల రైతులు ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. తాజాగా తిమ్మపూరు మండలంలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో 3 మహిళలు సంచులతో ప్రవేశించి కాపర్ వైర్లను దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. సదరు కళాశాల యాజమాన్యం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దొంగలను త్వరలో పట్టుకుంటామని ఎల్ఎండి ఎస్ఐ సయ్యద్ అన్వర్ తెలియజేశారు. మాది ఈ బావి మా బావిల కాడి కరెంటు వైర్లు దొంగలు కోసుకపోతున్నారు. మేము పోలీస్ కంప్లైంట్ చేశాము. పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా మా బావిల కాడికి వచ్చి ఎవరు పట్టించుకుంటారు ఎవరు లేరు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల సీసాలు కాగితాలు ఏరుకునే వాళ్ళే రోజు మధ్యాహ్నం 12-1 మధ్యలో వస్తున్నారు. అప్పటికి ఏంటి అంటే గత వాళ్ళు ఒకసారి మేము ధైర్యంగానే పోతురు, మళ్ళీ రావడం మళ్ళీ జరుగుతుంది సార్. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? ఇట్లా 3 సార్లు మా బావిల కాడికి వచ్చి 3 సార్లు జరిగింది సార్. ఎంత ఉంటుంది వైరు? మాది మా బావి 30 మీటర్లు, ఈ బావి 10 మీటర్లు, ఈ బావి 5. ఇక్కడ 1 మీటర్ వైర్ కూడా కట్ చేసుకపోయారు సార్. నా పేరు శ్రీనివాస్, సిరిసిల్ల శ్రీనివాసు. అలుగునూరు మాది 8వ డివిజన్. నేను ఒక రైతును. మా పంట పొలాల కాడికి వచ్చి బావిల కాడి మా వైర్లు డబ్బా నుండి కిందికి నీళ్ళ మోటార్ ఉంటుంది, కిందికి పోయేది ఎంత దొరికితే అంత కట్ చేసుకొని వెళ్తుండ్రు. పొద్దున్న దాకా సంచులు పట్టుకొని వస్తారు. 2-3 లేడీస్ వస్తారు. మధ్యాహ్నం పొలాల కాడికి వచ్చి ఆవులకు నీళ్ళు పెట్టడానికి, బర్రెలకు నీళ్ళు పెట్టడానికి వస్తే చూస్తున్నాం. ఆడవాళ్ళు కాబట్టి మేము ఏమన్నా లేకుండా పోతుంది. ఏమన్నా అంటే మళ్ళీ ఏమో చేసిర్రు ఏదో అంటారు అని చెప్పి మేము ఏమంటలేము. కొంచెం పోలీసు వారు కొంచెం చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఇదివరకు ఒక 3-4 సార్లు వేయినాయి వైర్లు, ఒక 10-12 బాయిలు వేయినాయి. అప్పుడు కూడా చెప్పినాం, మేము సార్లకు కలిసినాం, చెప్పినాం కొంచెం చర్య తీసుకోవాలని చెప్పి నా మనవి. అలాగే నైట్ వస్తుర్రు, తాగి వాళ్ళు ఏం చేస్తుర్రు, ఆటోలు వేసుకొని వచ్చి అందులో సంచులలో నింపుకొని వడ్లు కూడా దొంగతనం చేయడం జరుగుతుంది. కొంచెం చర్య తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం.